నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మ. ప్రెజెంట్ చెప్పాలంటే మనం మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ అనేది చేస్తూ ఉంటాం. అయితే రకరకాల టూత్‌పేస్టులు మారినా కూడా కొంతమంది నోట్లో దుర్వాసన అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది డాక్టర్? ఎక్కువ శాతం 99% పీపుల్‌లో వచ్చేది చిగుర్ల వ్యాధుల వల్ల వస్తుందమ్మా. హుహు. సో, 1% పేషెంట్స్‌లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్, షుగరు ఇలాంటి వాటి వల్ల కూడా స్మెల్ వస్తుంది. లెస్ థాన్ 1%. ఓకే. సో, ఈ 99% పీపుల్‌లో చిగుర్ల వ్యాధులు ఉన్నాయని వాళ్ళకి తెలీదు. హ్మ్. ఎందుకొస్తుందో తెలీదు. తెలియక వాళ్ళు బ్రష్ ఎక్కువ సేపు చేసి, మళ్ళీ మళ్ళీ చేసి, రిపీటెడ్‌గా చేసి, పళ్ళు నరగదీసి పళ్ళను పచ్చగా చేస్తుంటారు. హ్మ్. సో, వాళ్ళు ఇప్పుడు మనం గమ్ ప్రాబ్లమ్ అంటే ప్రధానంగా సపోజ్ ఎవరైనా మనం బ్రష్ సరిగ్గా చేయట్లేదు. డైలీ ఒక 0.1, 0.2, 0.3% చిగుర్ల కింద పేరుకుపోయి కొన్ని సంవత్సరాల్లో అది గార కింద మారుతుంది. ఈవెంచువల్లీ టైమ్‌తో పాటు. సో, ఈ గార అనేది చిగురు కింద ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ చిగురు కింద ఉండే ఎముకను తినేస్తూ వెళ్తుంది. హ్మ్. సో, కాలక్రమంలో ఆహ్, ఆ ఎముక కిందకి వెళ్ళిపోతూ వస్తుంది. ఓకే. సో, బిగినింగ్ దశలో చిగుర్లు వాస్తాయి. చిగురు నుంచి రక్తం వస్తుంది. దీన్ని గమ్ ప్రాబ్లమ్ అంటాం. హ్మ్. సో, నెక్స్ట్ ఆ చిగుర్ల ఇన్ఫెక్షన్ ఎముక సోకి చిగుర్ల కింద సందులు స్టార్ట్ అవుతాయి. సో, బిగినింగ్ నుంచి చిగుర్లు వాయడం, రక్తం రావడం, తర్వాత సందులు ఏర్పడడం జరుగుతుంది. ఓకే. సో, ప్రధానంగా ఈ చిగుర్ల నోటి దుర్వాసనకి కారణం ఈ ఈ గమ్ ప్రాబ్లమ్. ఓకే. అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందండి? ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో ఫేస్ చేస్తున్న వాళ్ళకి? ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళకి పెయిన్ ఉండదండి. నొప్పి లేకుండా చిగుర్లు వాస్తాయి. చిగుర్ల కింద సందు వస్తుంది. అయితే మా దగ్గరికి వచ్చినప్పుడు ముందుగా ఎగ్జామిన్ చేస్తాం. చిగుర్ల కింద సందు ఎంతవరకు ఉంది? ఓకే. లేదు ఓన్లీ చిగురు మాత్రమే వాచుంటే దానికి లేజర్ డీప్ క్లీనింగ్ అని చేస్తాం. హ్మ్. సో, దాంతోటి పూర్తిగా పళ్ళు క్లీన్ చేసి లేజర్ డీప్ క్లీనింగ్ చేస్తే సమస్య పూర్తిగా సాల్వ్ అవుతుంది. కొద్దిమందికి ఎక్కువ ఉంటుంది. ఆ చిగుర్ల కింద సందులు కొంత ఎముకను డ్యామేజ్ చేసి ఆ ఎముకకి ఏం తిన్నా విరుక్కుంటూ ఉంటాయి వాళ్ళలో. హ్మ్. పీచు పదార్థాలు తిన్నప్పుడు కొబ్బరి తిన్నా, మొక్కజొన్న కండి తిన్నా విరుక్కుంటూ ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళకి ఒక ఓపీజీ అని ఎక్స్‌రే తీస్తాం. హ్మ్. తీసినప్పుడు ఎంత లాస్ ఉందో చెక్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు పిప్పి పళ్ళున్నా గూడా ఒకవేళ స్మెల్ వచ్చే ఛాన్స్ ఉందంటారండి? పిప్పి పళ్ళ వల్ల తక్కువండి. ఈ చిగుర్ల వ్యాధి వల్ల ఎక్కువుంటుంది. ఆహా! అయితే ఇప్పుడు మీరు గమనిస్తే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకెళ్ళినప్పుడు చాలామంది భోజనాలయిన తర్వాత పుల్లబెట్టి తీసుకుంటా ఉంటారు. ఇంకా ఏదుంటే అది పిన్స్ గాని అలా యూజ్ చేస్తూ ఉంటారు. ఒకసారి పుల్లబెట్టి తీసుకుంటున్నారు అంటే చిగుర్ల ఇన్ఫెక్షన్ ఒక స్టేజ్ దాటిందని అర్థం. ఓహో! సో, ఇవి పెరుగుతూ వెళ్లి క్రమేణా పళ్ళు కదులుతాయి. హ్మ్. సో, 20-30% లోపలైతే మనం లేజర్ డీప్ క్లీనింగ్ అని లేదా లేజర్ గమ్ సర్జరీ అని చేసుకోవచ్చు. హ్మ్. 25-50%, 60% వరకు కూడా గమ్ సర్జరీ ద్వారా చేసుకోవచ్చు. ఫ్లాప్ సర్జరీ ఆర్ గమ్ సర్జరీ అంటారు. ఓకే. అయితే 60% దాటితే మనం ఏం చేయలేము. ఇంకా కదిలి ఊడిపోతాయి. హుహు. సో, ఓన్లీ ఇండికేషన్ స్మెల్లు, తర్వాత చిగుర్ల కింద సందులు. తర్వాత ఇప్పటికి కూడా విదేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో కూడా మాన్యువల్ ఫ్లాప్ సర్జరీ చేస్తున్నారు. మాన్యువల్ ఫ్లాప్ సర్జరీ అంటే చిగుర్లు కట్ చేసి, ఓపెన్ చేసి, ఆ చిగుర్ల కింద ఉండే మొత్తం క్లీన్ చేసి మళ్ళీ పెట్టి కుట్లేస్తారు. ఆ ఫ్లాప్‌ని క్లోజ్ చేసి. సో, ఇప్పుడు ఫ్లాప్ సర్జరీ కాకుండా ఓన్లీ లేజర్‌తోనే జస్ట్ మనం స్కేలింగ్ ఎలా చేస్తాం, ఒక లేజర్‌ని పాస్ చేస్తే ఇన్ఫెక్షన్ మొత్తం మాడిపోతుంది. ఎందుకండి? ఆ ఫ్లాప్ సర్జరీ అనేది పెయిన్‌ఫుల్ ప్రాసెస్. దానికి ఆల్టర్‌నేటివ్‌గా లేజర్ వచ్చింది. ఓకే. ఓకే. సో, లేజర్ ద్వారా కేవలం 1 గంట సమయంలోనే నోటి దుర్వాసనని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. ఓకే. అంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే మెయింటెనెన్స్ బాగుంటే రాదండి. హ్మ్. మెయింటెనెన్స్ అంటే ఏం లేదు. మార్నింగ్, ఈవినింగ్ బ్రష్ చేయడం. తర్వాత ఆ సందులు క్లీన్ చేసుకునేదానికి వాటర్ ఫ్లాస్ లేదా చిన్న బ్రష్‌లు ఇస్తాం. హుహుహు. అది చేసుకోవాలి. ఎవరికైనా పెద్ద వయస్సు వాళ్ళు చేతులు వణుకుతున్నాయి, సరిగ్గా బ్రష్ చేయలేని వాళ్ళు ఎలక్ట్రానిక్ బ్రష్‌లు కూడా వాడవచ్చు. హ్మ్. 6 మంత్స్‌కోసారి గాని, 1 ఇయర్‌కోసారి గాని స్కేలింగ్‌కి రావాల్సి ఉంటుంది. ఓకే. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం లేదు. డాక్టర్ ఒకవేళ కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ప్రాబ్లమ్ ఎక్కువయ్యేంత వరకు అలానే ఉంటారు. ఏమైద్దంట ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే? అంటే ఇక్కడ సింపుల్ అండి. చాలామంది ఇప్పటికీ పేషెంట్స్ అడుగుతుంటారు. మేము బాగా బ్రష్ చేస్తామండి. హ్మ్. అయినా మాకు వస్తుంది ఈ ప్రాబ్లమ్ అని. అయితే ఇప్పుడు మనం సింపుల్‌గా ఒకటి తీసుకున్నప్పుడు ఏదైనా రిపేర్ కానంత వరకు ఇప్పుడు ఒక బైకో, కారో ఉంది. వాళ్ళు డైలీ క్లీన్ చేసుకోవడంతో పాటు సర్వీసింగ్‌కి ఎలా ఎళ్తుంది? 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో ఇన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత. ఒకవేళ సర్వీసింగ్ చేసుకోకపోతే ఏమవుతుంది? హ్మ్. ఇంజిన్ ఆయిల్ అయిపోయి ఇంజిన్ పాడైపోతుంది. బోర్‌కొచ్చేస్తుంది. ఇది ఒక 5,00,000 3,00,000 రావాల్సిన వెహికల్ 15,000 కిలోమీటర్లకి బంద్ అయిపోద్ది. అలాగే చాలామందికి వాళ్ళకుండే
నాలెడ్జ్ చాలామంది క్వశ్చన్లు చెప్తూ ఉంటారు. మేము ఒకసారి స్కేలింగ్ చేసుకున్నామండి. స్కేలింగ్ చేసుకున్న తర్వాత సందులు వచ్చాయని. ఇక్కడ ఎందుకు వస్తుందంటే స్కేలింగ్ తక్కువ స్టాండర్డ్ ఉండే క్లినిక్‌లో డ్రిల్లింగ్ మిషన్‌తో చేసేస్తారు స్కేలింగ్‌లు కొన్ని చోట్ల రూరల్ ఏరియాలో. ఓకే. అలాంటి చోట్ల చేసుకోవడం. మీరు సోఫిస్టికేటెడ్ క్లినిక్‌లో మంచి క్లినిక్‌లో అన్ని ఎక్విప్‌మెంట్ ఉన్నది. అల్ట్రాసోనిక్ అంటే ఒక 20,000 వైబ్రేషన్స్ ఉంటది. గోరు పైన పెట్టి చేసిన గోరు కూడా అరగదు. మన పన్ను గోరు కంటే ఒక 1000 రెట్లు గట్టిగా ఉంటుంది. సో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అదొకటి. సెకండు, ఒకవేళ గమ్ ప్రాబ్లమ్ బియాండ్ వెళ్ళినప్పుడు అది ఫ్లాప్ సర్జరీ చేసుకోవడమా లేదా లేజర్ గమ్ సర్జరీ చేసుకుంటే పళ్ళు ఉంటాయి. లేకపోతే అది తినేస్తూ చెదుల్లా తినేస్తూ వెళ్ళిపోయి పళ్ళు కదిలి ఊడిపోతాయి. ఓకే. సో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఆ పంట కింద ఉండే గార ఎప్పుడో సంవత్సరాల కింద తిన్న ఆహారం. మనం ప్లేట్లో అన్నం వదిలేస్తే ఒక 2 ఇయర్స్‌కో 3 ఇయర్స్‌కో ఏమవుతుంది? అది కుళ్ళిపోతూ ఆ ఉంటుంది. ప్లేట్ కూడా హోల్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా పంట కింద ఉన్న గార ఆ ఎముకను తినేసి మొత్తం పళ్ళన్నీ కదిలి ఊడిపోతాయి. రీసెంట్‌గా నేను ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాగేశ్వర్ రెడ్డి గారిది ప్లస్ మోహన్ వంశీ గారిది కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు అసలు ఇప్పుడు రాబోయే రోజుల్లో 2 మేజర్ రోల్ ప్లే చేయబోయేది. ఒకటి వచ్చి గట్ హెల్త్, సెకండ్ వచ్చి ఇన్ఫ్లమేషన్. శరీరంలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు అది వేరే ఆర్గాన్స్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నోరు అనేది ప్రధానం, అసలు ఎంట్రీ పాయింట్. నోటిలో చిగుర్లకు చుట్టూ ఉండే ఇన్ఫెక్షను రకరకాల మార్గాల ద్వారా గుండెకి చేరుతుంది, మిగతా గట్టుకి చేరుతుంది, మిగతా అన్ని పార్ట్స్‌కి చేరుతుంది. నోటిలో గార ఉంచుకోవడం, తర్వాత చిగుర్లో ఇన్ఫెక్షన్ ఉంచుకోవడం మంచిది కాదు, శరీరానికి మంచిది కాదు. సో తప్పనిసరిగా దంత వైద్యుని సంప్రదించి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. డాక్టర్, ఇప్పుడు కొంతమంది పేస్ట్ యూజ్ చేస్తూ ఉంటారు, కొన్ని రకాల పౌడర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? ఏదైనా మంచిదేనండి. పౌడర్లో ఏంటంటే కొంత పార్టికల్ సైజ్ పెద్దగా ఉంటుంది. ఓకే. సో దానివల్ల పళ్ళు త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. పేస్ట్ కొంత సాఫ్ట్గా ఉంటుంది, అది అరిగే అవకాశం తక్కువ ఉంటుంది. తర్వాత బ్రషింగ్ టెక్నిక్ మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది బ్రష్ కూడా హార్డ్గా ఉన్న యూజ్ చేస్తూ ఉంటారు, స్మూత్ అలా యూజ్ చేస్తూ ఉంటారు. మనిషికి సాఫ్ట్ బ్రష్ వాడాలి. అది కాస్ట్లీ బ్రష్లు ఏం అవసరం లేదు. మీరు అది 15-20 రూపాయలు ఉన్న పర్లేదు. ఎక్స్ట్రీమ్ సాఫ్ట్ ఉండి ఎవ్రీ మంత్ చేంజ్ చేసేయండి. ఓకే. పెద్ద వయసు వాళ్ళు లేదా కోఆపరేట్ చేయట్లేదు, హ్యాండ్ సరిగా మూమెంట్ సరిగా లేదని వాళ్ళు ఎలక్ట్రానిక్ బ్రష్లు వాడచ్చు. ఈ విధంగా యూజ్ చేస్తే కొంచెం సేఫ్ అవ్వచ్చు అంటారండి? అవును, సేఫ్ అవ్వచ్చు అండి. ఆ నోటి దుర్వాసన శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. దానివల్ల వచ్చే ఇతరత్ర ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి.